మాగంటి గోపీనాథ్ గారు జనం కోసం బతికే మనిషి ఆయన. జనం కోసం మనం కోసం జనం అనే సిద్ధాంతంతో పోతున్నారు ఆయన. ప్రస్తుతానికి అయితే మేము ప్రెసెంట్ ఉన్న మాట చెప్తున్నాం, బీఆర్ఎస్ కి ఓటు వేయాలి. బీఆర్ఎస్ వస్తే మా పబ్లిక్ కి ప్లస్ పాయింట్ ఉంటుంది. 99% బీఆర్ఎస్ రావచ్చు. ఎందుకంటే గోపీనాథ్ చనిపోయిన కూడా ఆయన బస్సులో పేరుంది, అందరికి హెల్ప్ చేసిండు. డ్రైనేజీ కొన్ని కనెక్షన్ కొన్ని పనులు చేసిండు. మా కటింగ్ షాపులకు డబ్బులు కూడా వచ్చి ఇచ్చారు, బీఆర్ఎస్ ఇచ్చారు, హెల్ప్ చేశారు. 99% వాళ్ళ భార్య గెలవాలనే ఇది ముమ్మాటికి. ఎందుకంటే ఆయన వల్ల ఉపకారం పొందాను కాబట్టి. ఇక్కడ 100% బీఆర్ఎస్. గోపన్న చేసిన పనులు ఈ వర్షాల కన్నా ముందే ఈ నాల మొత్తం క్లీన్ అయ్యేది ఈ నుంచి కృష్ణానగర్ వరకు. ఇప్పుడు మేము సొంతంగా వచ్చి కూర్చొని 4-5 రోజులు హైదరాబాద్ వాళ్ళకి ఫోన్ చేసి, జిహెచ్ఎండబ్ల్యూ వాళ్ళకి ఫోన్ చేసి ఫాలోఅప్ చేసినా ఏం పనులు జరుగుతలేవు. మేము ఇల్లు వాకిలు వదులుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకి పట్టుకొని కూర్చొని పని చేయాల్సి వస్తుంది. లేకపోతే గోపన్న ఉన్నప్పుడు అయితే వర్షాలు స్టార్ట్ అవ్వక ముందే మొత్తం నాలలు సాఫ్ అయ్యేది. అందుకోసం మా దగ్గర అయితే 100% బీఆర్ఎస్. ఇక్కడైతే మాకు తెలిసి ఇక్కడ మాక్సిమం బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే గోపన్న చేసిన పనులు కొన్ని చాలా పబ్లిక్ లో ఉన్నాయి. దాదాపు 100% ఆయనే ఛాన్సెస్. కాంగ్రెస్ ఉంది కానీ మాకు ఏం పనులు అవ్వట్లేదండి. చూసారు కదా, ఒక చిన్న మోరీ కోసమే దాదాపు 2 వారాల నుంచి అమ్మడి పడుతున్నాయి. ఏ అధికారి చేయడం లేదు. అసలు ఏ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా ఉంది. ఇంతకుముందు అంటే కేటీఆర్ ఒక ట్వీట్ చేసినా ఇది చేసినా ఇమీడియట్లీ పనులు అయిపోయాయి. ఇప్పుడు అలాంటి ఛాన్సే లేదు అసలు. ఓవరాల్ జూబ్లీస్కి అయితే బీఆర్ఎస్ 100%. సిచ్యువేషన్ అంటే ఏం లేదన్న, ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది. ప్రాబ్లం దాంట్లో అయితే పక్క, దాంట్లో డౌటే లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే ఎప్పటి నుంచో సరే, అప్పుడే రీసెంట్ ఇష్యూస్ తీసుకుంటే డ్రైన్ అనమాట. మేమే చేయించుకోవాల్సిన పరిస్థితి. నిన్నటి నుంచి మేమే దగ్గరుండి మేమే చేయించుకుంటున్నాము. కాల్స్ చేసినా కానీ ఏం చేసినా కానీ ఎవరు రావట్లేదు.